అమూల్య ఇంట్లో కనిపించట్లేదన్న విషయం తెలిసి సాగరు, ధీరజ్, చందు భద్రావతి ఇంటి మీదకైతే వెళ్తారు. అరే విశ్వాక్ అని పిలుస్తారు. విశ్వాక్ ఎక్కడ కనిపించడు. ఈలోపు భద్రావతి వచ్చి అరే ఎందుకురా అలా అరుస్తున్నారు మా ఇంటి దగ్గరికి వచ్చి, మీకేం పని పాటు లేదా అంటుంది. విశ్వాక్ గాడు ఎక్కడ, మా చెల్లి అమూల్యని తీసుకెళ్ళిపోతాడా ఏంటి, మీ చెల్లి అమూల్య ఇంట్లోంచి వెళ్ళిపోతే దానికి కారణం మేమేనా, మీ చెల్లి ఎవరితో లేచిపోయిందో ఎవరికి తెలుసు అని చెప్పి అంటుంది. అనగానే వీళ్ళ ముగ్గురికి కోపం వస్తుంది. విశ్వక్ గాడు ఎక్కడో ముందు చెప్పు, వాడి ప్రాణం తీసేస్తాము అంటాడు. మీ చెల్లి పెళ్లిపీటల మించి వెళ్ళిపోతే దానికి మా విశ్వక్ గారిది తప్పు అంటారేంట్రా మీరు అని చెప్పి అంటారు అని భద్రావతి అంటుంది. అప్పుడు ధీరజ్జు, చందు వీళ్ళందరూ కూడా చాలా కోపంతో రగిలిపోతారు. ఏం చేస్తారా ఇప్పుడు, మమ్మల్ని చంపేస్తారా అని చెప్పి అడుగుతుంది. అడగగానే వెంటనే వీళ్ళందరూ కూడా దాన్ని కొడదామన్నంత కోపంలో వెళ్తారు. వెంటనే వాళ్ళ మావి వాళ్ళందరినీ కూడా ఆపేస్తాడు. ఆపేసిన వెంటనే ఆ విషయం తెలిసి ప్రేమ నర్మద అయితే చాలా బాధపడతారు. ఏంటి ఇలా జరిగింది, మా అన్నయ్య కానీ తీసుకెళ్ళిపోయాడా అని చెప్పి ప్రేమ అనుకుంటూ ఉంటుంది. అసలు ఏం జరిగిందో తెలియదు, ఏమవుతుందో తెలియదు అని చెప్పి ఇద్దరు కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఈరోజు ఎపిసోడ్లో జరిగేది ఇది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.